చేస్తున్నాము అని అంటే ఎంతవరకు అది మీరే క్యాజువల్ గా ఒక సామాన్యుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తా శ్యామలకి టేస్టీ తేజకి ఉన్న తేడా మీకు చెప్తాను. శ్యామల గారు చేశారంటే ఆవిడ పొలిటికల్ కోణంలో ఉన్నారు, జనాలతో మమేకం అవుతుంటారు, జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకునే మ్యాటర్లో ఉన్నారు. తేజ ఎప్పుడు కూడా అటువంటి కేవలం జబర్దస్త్ టైప్ కామెడీయో లేకపోతే ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో ఉన్నాడు తప్ప అతను ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కేటగిరీలో లేడు. వీళ్ళంతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అసలు వాళ్ళకి ఇటు సైడ్ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఉన్నాయి, న్యూస్లు అటు సైడ్ తక్కువ ఉంటారు వాళ్ళు. ఓకే. సో కాబట్టి లైక్ ఇటు సైడ్ ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాల్సిన విషయం. బట్ అది మనకి ఎప్పుడు వచ్చింది చట్టం 2020లో వచ్చింది. సో 4 ఏళ్ళు అయింది. అయినా కూడా ఇప్పుడు పోలీసులు నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అంటే వీళ్ళు చేసింది రైట్ అని నేను ఎప్పుడు చెప్పట్లా. నేను ఏం చేశానంటే వీళ్ళకి సిస్టమ్ తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళి కనిపించండి, గోడితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకండి, 41 CRPC నోటీసులు తీసుకుంటే అయిపోయేదానికి మీరు అరెస్టులాగా తెచ్చుకోకండి, వెళ్ళి సహకరించండి అనేదే నేను చెప్పింది వాళ్ళకి. ఓకే. ఇప్పుడు యాంకర్ శ్యామల గారు అంటే అంత పొలిటికల్గా ఉండి అన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ పొలిటికల్గా ఆవిడ ఒక పార్టీకి ప్రతినిధిగా కూడా స్పీకర్గా కూడా మనకు కనిపిస్తున్నారు ఆ పార్టీ తరఫు నుంచి. మరి ఇంత కకృతి అవసరం అంటారు అసలు? కక్కుర్తేనండి, ఆశ దురాశ ఇవాళ ప్రతి ఒక్కడు కూడా డబ్బు వెనకాల పరిగెడుతున్నాడు, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా. సో విలువలు అనేవి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మన నలుగురికి కనబడే ఫీల్డ్లో ఉండి నేను నీకు సేవ చేయడానికి వచ్చానని చెప్పే వాళ్ళకి ఎస్పెషల్లీ. ఇప్పుడు కమర్షియల్గా నేను దీనికోసమే ఉన్నాను రా భయ్, నేను యాక్టింగ్ చేస్తా డబ్బులు సంపాదించుకుంటా అనే వాళ్ళు ఓకే అదే. బట్ నేను సేవ చేయడానికి వచ్చామన్నప్పుడు ఇది ప్రమోట్ చేయడం నిజంగానే ఎవరు వేరే లీగల్ చెప్పక్కర్లా, నీ మోరల్స్కి నువ్వే, నీ ఎథిక్స్కి నువ్వే అడ్డం పడుతున్నట్టు. ఇక్కడ ఇలాంటి ఇప్పుడు నార్మల్గానే పొలిటికల్గా ఈ సెలబ్రిటీషిప్ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అభిమానించినప్పుడు వాళ్ళు ఏది చెప్పినా గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. విమర్శలు అనేది చేస్తున్నప్పుడు తప్పు చేయకూడదు అనేది వీళ్ళకి కూడా ఉండాలి కదా. మరి ఆవిడ ఈ కోణంలో ఆలోచించలేదా శ్యామల గారు? ఖచ్చితంగా. అంటే దానికి ఆవిడే సమాధానం చెప్పాలి. ఈ ఆవిడ ఒక పొలిటికల్ లీడర్ అయ్యండి ఇలాంటిది చేయడం అనేది, పొలిటికల్ లీడర్ కావచ్చు, ఒక జర్నలిస్ట్ కావచ్చు, ఒక లాయర్ కావచ్చు, ఒక యాక్టివిస్ట్ కావచ్చు, వీళ్ళు దే హ్యావ్ టు నో. ఎందుకంటే నువ్వు నలుగురికి చెప్పే లేకపోతే ఒక టీచర్ అయినా కావచ్చు. ఎందుకంటే ఐఎమ్ సర్ప్రైజ్, టీచర్లు కూడా దీంట్లో బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకుని అంటే మీరు నలుగురికి చెప్పే దాంట్లో ఉన్నారు మీరు ఎలా. సో వీళ్ళందరూ కూడా మేము చెప్తాం, సమాజానికి మంచి చెప్తాం అనే కోణంలో ఉండి చెప్పే శ్రీరంగ నీతులు అన్నట్టు వీళ్ళు చెప్తూ ఇటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా అభాస్పాలు అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మిగతా సెక్టర్ వేరు, శ్యామల గారి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మీరు అన్నట్టుగా మన సెలబ్రిటీలు వీళ్ళంతా వాళ్ళ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వాళ్ళ కోణంలో వాళ్ళు ఉన్నారు. బట్ ఈవిడ ఏంటంటే ఒక విమర్శిస్తూ పొలిటికల్ గా ఈమె పక్క వాళ్ళ పైన వేలెత్తి చూపిస్తూ ఈ కకృతి ఏంటి అంటే రకరకాలుగా వినిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా గట్టిగా తగ్గుతుంది. ఏంటంటే ఎప్పుడైతే ఒకరిని నువ్వు మామూలుగా సరే సేవ చేస్తున్నావు, ఒక NGO పెట్టి సేవ చేస్తున్నా అన్న అది వేరే విషయం. కానీ ఒక పొలిటికల్గా ఉన్నప్పుడు ఏంటంటే నువ్వు అవతల వాళ్ళని విమర్శించుంటావు, ఎక్కడ ఎప్పుడు దొరుకుతారా అని చెప్పి వెయిట్ చేస్తుంటే ఒక్క కోడిగుడ్డి కేకలు పెట్టడానికి రెడీగా ఉంటారు. అందులో ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే అస్సలు వదలరు. సో గట్టిగానే పడుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంకొక కేటగిరీ ఉంది, మీరు చూస్తున్నది ఇప్పుడు ఇట్లా అవేర్నెస్ ఉన్న కేటగిరీ, లాయర్లు, జర్నలిస్టులు ఇలా వీళ్ళు కాకుండా మామూలుగా ఎంటర్టైన్మెంట్ సెలబ్రిటీలు కాకుండా ఇంకొక కేటగిరీ కేవలం దీనికోసమే డెడికేటెడ్గా వాళ్ళు ఏంటంటే వేరే యాడ్స్ గిడ్స్ ఏం చేయరు, ఓన్లీ బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు, దాంట్లోనే కోట్లు సంపాదించుకుంటుంటారు. వీళ్ళకి చాలా థిక్ స్కిన్డ్, వీళ్ళకి అన్నీ తెలుసు ఏది ప్రమోట్ చేయొచ్చు, ఎలా ప్రమోట్ చేయొచ్చు, ఎలా ప్రమోట్ చేస్తే మనం తప్పించుకోవచ్చు, ఎలా ప్రమోట్ చేస్తే సూపర్ పడతాం, అవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ దక్కాముక్కులు తినున్నారు. వాళ్ళు మీరు ఏం చెప్పండి దాంట్లో లూప్ హోల్ ఎత్తికి వాళ్ళు ఎలా బయటపడాలో చూస్తుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అదే అంటున్నాను, పక్క స్టేట్లో చేశానని, లేకపోతే అక్కడ లీగలని, ఈ యాప్ లీగలని, ఇలాంటివన్నీ వాదిస్తుంటారు. ఇప్పుడు మనకి ఎందుకు కొంతమంది సెలబ్రిటీసే బాహాటంగా వచ్చి నేను చేసింది లీగల్ యాప్. లీగల్ మోరల్ అనేది వేరే విషయం. నీకంటూ ఒక ఇది ఉండాలి కదా బాబు. ఇప్పుడు వచ్చేసి చాలా సింపుల్గా తప్పు చేసేసాము, అప్పుడు తెలియక చేసేసాము, తప్పయింది, అది చెప్పాము, ఇక మీద చెయ్యము అని అంటే చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా? కాదు, ఖచ్చితంగా కాదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే నష్టపరిహారం చెల్లించాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేమే అనుకున్నామమ్మా, బిగ్ బాస్లో కొంతమంది సెలబ్రిటీస్ మేము ఒక బ్యాచ్, ఒక గ్రూప్ ఉంటుంది, మేమేమనుకున్నామంటే సరే ఇలా నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి నాకు సంబంధం లేకపోయినా నేను ఈరోజు ప్రమోట్ చేయకపోయినా కూడా నా వంతు ఎంతో కొంత ఇస్తాం. అలా బిగ్ బాస్లో ప్రమోట్ చేయని వాళ్ళు కూడా మా బ్యాచ్లో అందరూ కూడా తలా ఎంతో 50 ఎంతో కొంత వేసుకొని వీళ్ళకి సహాయం చేద్దాం అనుకుని మేము ఒక కాజ్ కోసం అన్నట్టుగా అనుకున్నాం. అందరూ వేయడానికి ముందుకు వచ్చారు. ఒకసారి ఇది చెప్పినప్పటికీ ఒక లాయర్ గారితో మాట్లాడారు, ఎవరిని ఐడెంటిఫై చేయండి సార్ అన్నప్పుడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ద్వారా ఎవరైతే డైరెక్ట్గా వీళ్ళ కోడ్ వాడో లేకపోతే వీళ్ళు ఇస్తారు కదా, దాన్ని డైరెక్ట్గా ఇది చేసినట్టు మనకి ఏదైనా కావాలి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా వచ్చేసి నేను విష్ణుప్రియ చెప్పిందని ఆడాను,